హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే పోహా అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో మీరైతే రోజు దోశలు, ఉప్మా అండ్ ఇడ్లీ తిని బోర్ కొడుతుంది. సో ఈ డిఫరెంట్ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. సో మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలా పొడి పొడిలాడే పోహా కావాలంటే మీరైతే ఇప్పుడు ఇలాంటి మందంపాటి అటుకులు అయితే మీరు చూస్ చేసుకోవాలండి. సో అవి నేను 2.5 కప్ తీసుకుని వాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. సో ఇప్పుడైతే ఆనియన్స్ని కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. రెండైతే నేను పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. సో క్యారెట్ అండ్ ఆలు కూడా యాడ్ చేశాను. ఇది టేస్ట్ కూడా బాగుంటుందండి, హెల్తీగా కూడా ఉంటుంది. సో నేనైతే ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇవి కూడా. సో ఇప్పుడు నేను లాస్ట్లో వేయడానికి కొత్తిమీర కూడా గార్నిషింగ్ కోసము ఇది కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో లాస్ట్లో వేయడానికి నిమ్మరసము అండ్ కర్రీ లీవ్స్ కూడా నేను తీసుకున్నానండి. సో ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసాను. సో అలానే గ్రౌండ్ నట్స్ కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్, కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇవి కూడా వేసిన తర్వాత ఇవి కూడా కొద్దిసేపు మీరు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఆలు అండ్ క్యారెట్ కూడా వేసాను నేను. సో ఇవి వేసిన తర్వాత ఇవి కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. సో దట్ ఇలా మగ్గాలంటే మనకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా అయితే క్లోజ్ చేసేసి నేనైతే కొంచెం మగ్గనిచ్చానండి. సో ఎందుకంటే నేను ఆలు అండ్ క్యారెట్ యూజ్ చేశాను కాబట్టి కొద్దిగా అవి కుక్ అవ్వాలి. సో ఇప్పుడైతే నేను మనము నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకులు అయితే యాడ్ చేశాను. సో అటుకులు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇవి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సో లాస్ట్లో అయితే నేను ఒక నిమ్మరసం వేసేసి హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మరసం వేసేసి దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి లాస్ట్లోన పప్పుల పొడి వేసానండి. దాంతోపాటు చాలా బాగుంటుంది, అది వేయగానే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సో దట్ మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా ఎన్నో మంచి కొత్త వీడియోస్తోన మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.